సో చాలామంది ఎందుకు ఏంటంటే కమ్బ్యాక్ ఇవ్వాలి రివెంజ్ తీసుకోవాలని ఉంటుంది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మీద లేకపోతే ఎవరి మీద. సో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మీద లేకపోతే ఏంటంటే బయట పీపుల్ ఉంటారు వాళ్ళ మీద కమ్బ్యాక్ ఇవ్వాలి రివెంజ్ తీసుకోవాలని ఉంటుంది. సో ఎట్లా తీసుకోవాలి నేను ఈ వీడియోలో చెప్తే ఎట్లా తీసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కమ్బ్యాక్ అయినా రివెంజ్ అయినా రెండు ఒకటే. సో కమ్బ్యాక్ అంటే ఏంటంటే చాలామందికి మీనింగ్ తెలియదు. సో నువ్వు ఒక రేంజ్ నుండి మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తే అది కమ్బ్యాక్ అంటారు. సో నువ్వు డైరెక్ట్ రివెంజ్ అనవచ్చు బెస్ట్ థింగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నీకు బ్రేకప్ అయినా నీకు ఏంటంటే బుల్లీ చేసిన ఎవరైనా లేకపోతే మనకి ఇట్లా ఉంటుంది కదా, ఒకడు ఉంటాడు రిచ్గా మన సర్కిల్లో అంటే మన ఫ్రెండ్ సర్కిల్ ఉంటాడు. సో వాడేంటంటే కొంచెం కథలు పడుతూ ఉంటాడు. సో వాడేంటంటే కొంచెం బిల్డప్ తింటూ ఉంటాడు. సో వాడేందుకు కొంచెం బిల్డప్ చేస్తూ ఉంటాడు, వాడిని కమ్బ్యాక్ ఇద్దామని ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ నేనేం చెప్తా అంటే వాళ్ళని మైండ్ నుంచి తీసేసి నువ్వు నీ మీద ఫోకస్ చేయి. అర్థమైందా? ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. సో నువ్వేంటంటే వాళ్ళ గురించి అసలు పట్టించుకోకు అనమాట. సో నువ్వు నీ గ్రోత్ మీద, నువ్వు నీ మైండ్ సెట్ మీద, నువ్వు నీ బిజినెస్ మీద, నువ్వు నీ బాడీ మీద ఫోకస్. అర్థమైందా? అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నీ బాడీ మీద ఫోకస్ చేసి, సో బాడీ కానీ బిల్డ్ చేసి ఏమవుతుందంటే ఒక పాజిటివ్ మైండ్ సెట్ వస్తుంది అనమాట. సో లైక్ ఎట్లా అంటే ఓకే ఐ కెన్ బిల్డ్ మై బాడీ, నేను నా బాడీనే షేప్ చేసుకోగలుగుతా అంటే ఐ కెన్ డూ ఎనీథింగ్ రవి అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో కాన్ఫిడెన్స్ రావాలంటే నువ్వు నీ బాడీ మీద వర్క్ చేయాలి. అండ్ మైండ్లో ఏంటంటే ఫుల్ ఫోకస్ తోటి జస్ట్ నీ బాడీ అండ్ నీ వర్క్ ఈ రెండింటి మీద ఫోకస్ చేయాలన్నమాట. సో నీ బాడీ నీ వర్క్, నీ బాడీ నీ వర్క్ అంటే నీ క్రాఫ్ట్ ఏదో ఒకటి నువ్వు పెయింటింగ్ చేస్తావు, పెయింటింగ్ నువ్వు ఏంటంటే ఏదో ఒకటి ఉంటుంది కదా బిజినెస్, దాని మీద వర్క్ చేయి, నీ బాడీ నీ వర్క్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఇట్స్ గోనా టేక్ సమ్ టైమ్. సో బీ పేషెంట్ బ్రో. సో ఇప్పుడు కమ్బ్యాక్ తీసుకుందాం అనుకుంటావు, 6 months అవుతుంది ఏం కాదు, 7 months అవుతుంది ఏం కాదు, 9 months అవుతుంది ఏం కాదు, 1 year అవుతుంది ఏమీ కాదు, నువ్వు ఏడున్నో అని ఉంటావు. సో టైం పడుతుంది. అర్థమైందా? నేనేం చెప్తా అంటే ఒక 2 years అయితే ఈజీగా పడుతుంది నువ్వు కమ్బ్యాక్ చేయాలనుకుంటే. సో దట్స్ హౌ యూ గివ్ కమ్బ్యాక్ అనమాట. సో ఇదేం రాకెట్ సైన్స్ ఏం కాదు, చాలామంది చెప్తారు కదా. సో కార్ వేసుకొని పిల్ల ముందుకు బుల్షిట్ థింగ్స్ అవంతా కాదు. సో అట్లా సో నువ్వు ఇట్లా కమ్బ్యాక్ చేయొచ్చు అనమాట. సో నీకు ఎట్లా తెలుసు బ్రో అంటే ప్రాక్టికల్గా నీకు చేసాను కాబట్టి ఇదంతా స్టెప్స్.